2024 నేషనల్ అవార్డు కూడా మళ్ళీ అల్లు అర్జున్‌కే దక్కబోతుందని ఒక వార్త వస్తుంది. అది నిజమేనా? సి 1 సెకండ్ 2024లో ఉత్తమ పర్ఫార్మెన్స్‌లు మాట్లాడుకుందాం. హ్మ్. ఆహ్, 'ఆడు జీవితం ది గోట్ లైఫ్' హ్మ్. 'పృథ్వీరాజ్' అవును. అసలు ఏమన్నా పర్ఫార్మెన్స్ అది. ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళి మనుషుల్ని ఎలా చేస్తారు అనేది కళ్ళకు కట్టినట్టు చూపించాడు. హ్మ్. హ్మ్. పర్ఫార్మెన్స్ అవార్డు ఇస్తే ఆయనకి ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ 'తంగలాన్' అది కేరళ కదా! హ్మ్. 'తంగలాన్' మలయాళం. ఓకే. విక్రమ్ తంగలాన్ సచ్ ఎ బ్యూటిఫుల్ మూవీ. అసలు ఏంటో ఇంత బంగారం, బంగారు గని. నీకు కేజీఎఫ్ ఉందా? కోలార్ గోల్డ్ మైన్స్ ఒకప్పుడు బంగారు కొండ అది, ఇప్పుడు అవును. మైన్ అయింది. ఆ బంగారు కొండ కోసం జరిగినటువంటి ప్రయత్నం కొంచెం సోషియో ఫ్యాంటసీ కూడా ఉందిలే. హ్మ్. అంటే కాపాడుద్ది ఆ బంగారు కొండని ఒక ఆవిడ, నాగ నాగదేవత లాంటి ఆవిడ. ఆవిడ పొడిస్తే ఆవిడ రక్తము పడుద్ది ఆ నేలంతా. హ్మ్. ఆవిడ రక్తం ఎక్కడైతే పడుద్దో అప్పుడు ఆ బంగారు కొండ అయిపోతుంది. ఓకే. అట్లా పెట్టారు సంథింగ్ సోషియో ఫ్యాంటసీ కైండ్ ఆఫ్. బట్ హ్మ్. ఈయన పర్ఫార్మెన్స్ అద్దరిపోతుంది. హుహు. లాస్ట్‌కి అది తీసుకోవడం, ఆ మనిషి ఆకలితో ఉంటే ఒకరోజు ఆ గేదెని చంపుకు తినడం, హ్మ్. ఇట్లాంటి కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయి దాంట్లో. బట్ ఎమోషనల్‌గా బాగుంటుంది. ఓకే. పర్ఫెక్ట్ అసలు పర్ఫార్మెన్స్‌కి ఎంత పెట్టినా తక్కువే. హుహు. ఎన్ని లక్షలు, వేలు పెట్టి ఆ సినిమా చూసినా తక్కువే. అంతటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకెవరున్నారు? మన శ్రీకాంత్ గారు కూడా బయోపిక్ బాగా చేశాడు. చెప్పుకుంటే ఇంతే. మహా అయితే ఇంకేమన్నా 'హనుమాన్‌లో' ఆ పిల్లోడు బానే చేశాడు. తేజ సజ్జా. హి డిడ్ వెల్. హ్మ్. అసలు అంత చిన్న సినిమాని ఎంత బాగా లేపాడు. అవును. సో, ఇట్లా ఈ రకంగా ఉత్తమ పర్ఫార్మెన్స్‌లు కొన్నున్నాయి. వీటితో పాటు లాస్ట్‌కి రిలీజ్ అయినటువంటి 'పుష్ప' గురించి మాట్లాడుకుందాం. డిసెంబర్ ఎండ్ ఆ! 5థ్‌కి రిలీజ్. అవును. ఇప్పుడు 'పుష్పలో' వీళ్ళందరూ బాగా చేశారు. కానీ వీళ్ళంతా ఒక పర్టిక్యులర్ జోనర్. అల్లు అర్జున్ విషయానికొస్తే ఇతనికి ఇవ్వాలి అవార్డు అంటాను. ఎందుకు అంటే నవరసాలు చూపిచ్చాడు. హ్మ్. అంటే రొమాన్స్ చూపిచ్చాడు, పొగరు చూపిచ్చాడు, ఇన్నోసెన్స్ చూపించాడు. అవును. అన్నీ ఉన్నాయి. పైగా 'ఉగ్రగంగమ్మ జాతర' ఆ హ్మ్. పూనకం తెచ్చుకోవడం అదో పర్ఫార్మెన్స్. అవును. క్లైమాక్స్‌లో అఘోరాలా మారిన పర్ఫార్మెన్స్. ఇట్లాంటివన్నీ అన్ని షేడ్స్‌లో చూపిచ్చాడు. డాన్స్ బా చేశాడు. హ్మ్. యాక్టింగ్ ఇరగదీశాడు. అందరికి నచ్చేలాగా మేనేజ్ చేశాడు. ఎక్కడెక్కడైతే ఈవెంట్ పెట్టారో అవన్నీ కవర్ అయింది. బీహార్ వాళ్ళ కోసం ఇక్కడ పాన్ హ్మ్. అని. నెక్స్ట్ ఆ తర్వాత నార్త్ వాళ్ళకి నచ్చే చొక్కా. కన్నడోళ్ళకి కూడా ఇష్టమే అవి. ఆ రెట్రో ఫీల్. కేరళ వాళ్ళకి నచ్చే న్యాచురాలిటీ. తమిళోళ్ళకి నచ్చే ఆ జిడ్డు. హ్మ్. ఇవన్నీ భలే ఉంది అసలు చెప్పాలి అంటే. పాన్ ఇండియా స్టార్ అంటే పాన్ ఇండియా లెవెల్‌లో ఇలా కూడా ఉండొచ్చా అని చెప్పాడు. పర్ఫార్మెన్స్ విషయంలో పీక్స్. హ్మ్. 69th ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఎలాగైతే ఫస్ట్ టైం తెలుగు హీరోకొచ్చిందో, 70 మన 'కాంతార' రిషబ్ శెట్టికొచ్చింది. ఓకే. 71, 72 వస్తదో మరి ఇది దేనికొస్తదో తెలీదు. 72 అనా 73 వాటెవర్ నా బొంద. 2024కి ఎప్పుడైతే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వస్తదో ఆ నంబర్ ఏంటో హ్మ్. అది ఔట్ అండ్ ఔట్ పుష్పదే. ఓకే. మళ్ళీ అర్జున్‌దే. అండ్ ఇంకోటి ఇప్పటివరకు ఏ హీరో అందుకోలేని నేషనల్ అవార్డు 2 సార్లు అందుకొని కెరీర్‌లో ఒకే సినిమాలో పెర్ఫార్మ్ చేసి అసలు అదొక రికార్డింగ్. గిన్నీస్ రికార్డ్ అది హ్మ్. చెప్పాలి అంటే. అండ్ నౌ చాలామంది కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అవును. అంటే మొన్న ఈయనకెందుకు? జరిగిన ఇన్సిడెంట్ వల్ల అవార్డ్ వెనక్కి తీసుకోవాలని కొంతమంది ఇచ్చేస్తాడు. అవార్డు వెనక్కిస్తే ఇప్పుడు మళ్ళీ వస్తది. అవార్డుది ఎంతుందమ్మా పరిగెత్తుకుంటూ బన్నీ దగ్గరికి వస్తది. బన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. మ్యాటర్ అది. నెక్స్ట్ ఇదేంటి కొంతమంది ఈ స్మగ్లరు, గిగ్లర్ అంటున్నారు. హ్మ్. యాక్చువల్‌గా ఆ పాత్రకి కాదు అవార్డు. ఆ పాత్ర పోషించినటువంటి నటుడి ప్రతిభకు వస్తది. అవును. అండ్ నౌ ఈ సినిమాకి ఆస్కార్ లెవెల్‌కి కూడా తీసుకెళ్తారు. ఓకే. ఆస్కార్ లెవెల్‌లో కూడా బన్నీకి ఉత్తమ నటుడు అవార్డు గనక వస్తే అతని రేంజ్ మారిపోద్ది. ఎందుకంటే 'పుష్పకి' వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. అవును. అందరికీ నచ్చింది ఆ రూపం. సేమ్ ఎలా అయితే 'ట్రిపుల్ ఆర్‌కి' వాళ్ళు పాపం కష్టపడి తెచ్చుకున్నారో దీనికి కూడా వీళ్ళు ఇప్పటి నుంచే కష్టాలు మొదలు పెడితే హ్మ్. నెక్స్ట్ ఆస్కార్‌లలో నామినేటెడ్‌గా బన్నీ ఉంటాడు. అండ్ ఆబ్వియస్‌లీ గెలిచినా ఆశ్చర్యం లేదు.